3వ వచనము. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసమును ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా, దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి. ఆగండి, ఇక్కడ ఏమైంది? ఫస్ట్ రోజు ఏమో కింద పడిపోయింది, బోర్ల పడిపోయింది. సెకండ్ రోజు ఏమైందంట? దాగోను యొక్క తల, చేతులు అన్ని ముక్కలు అయిపోయినాయట. హల్లెలూయా. నాకు అర్థం కాలేదు, ఏంది మన దేవుడు చాలా పవర్ఫుల్ కదా, ఇదిగో మనకన్నీ, ఇదిగో మన శక్తివంతుడు కదా, ఇదిగో మనం ఆజ్ఞాపిస్తే అన్ని జరిగినాయి కదా, ఏంది ఇలా అని చెప్పాలి. ఫిలిస్తీన్లకు ఏం అర్థం అవ్వట్లేదట. కొన్నిసార్లు మనకు కూడా ఎలా ఉంటుంది అంటే, అపవాదులు అనుకుంటున్నాడు, ఇదిగో గడిచిన నెల అంతా ఇబ్బంది పెట్టినా కదా, అంతకుముందు అంత కష్టాలు పెట్టా కదా, ఈ నెల ఏం పారట్లేదు వీళ్ళ మీద, ఈ నెల ఏంది ఇబ్బంది పెట్టలేకపోతున్నాను, అంతకుముందు అప్పులు పెట్టినా కదా, ఇప్పుడేంది అప్పులు పెట్టలేకపోతున్నాను, అంతకుముందు రోగం పెట్టినా కదా, ఇప్పుడు రోగం పెట్టలేకపోతున్నాను, ఏంది అంతకుముందు కష్టం పెట్టినా కదా, వీరందరూ నాశనం చేసినా కదా, ఇప్పుడు వీరిని ఏం చేయలేకపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఏం లేదు, ఇప్పుడు సన్నిధి ఉన్నది. హల్లెలూయా. అప్పుడేం లేదు, ఇప్పుడు అభిషేకం ఉన్నది. అప్పుడేం లేదు, ఇప్పుడు దేవుని రక్షణ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. సమాధానం ఉన్నదండి. హల్లెలూయా. మీకు తెలుసా అండి, దేవుని సన్నిధి నీతో కూడా ఉంటే ఎప్పుడేండి నరకమంతా ఏకమై నీతో కొట్లానికి వచ్చిన నీ యొక్క వెంట్రుకను కూడా ఏం చేయలేరట. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా సరే ప్రార్థించాలి. ఏమని తెలుసా అండి, మీకు తెలుసా, ప్రభువా నీ సన్నిధి నా మీద ఉంచాను ప్రార్థన చేయాలి. అందుకే మోషే అడుగుతాడు, అయ్యా నాకేమొద్దు ప్రభువా, నీ సన్నిధి మాత్రం నాకు ఉంచండి. ఎందుకు సన్నిధి? ఎందుకు సన్నిధి ఉంటే పరలోకం నాతోటి ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు మోషేతో చెప్తాడు, మోషే ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీతో కూడా రాబోతున్నది. తెలుసండి, దేవుని సన్నిధి వస్తే అక్కడ యెహోవాదేవుడు ఉంటాడు. యెహోవాదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యేసయ్య ఉంటాడు. యేసయ్య ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరిశుద్ధాత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నాక పరలోకం దూతలకు ఏం పనండి, వాళ్ళందరూ అక్కడే ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరలోకమే ఉంటుందట. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను, మీ ఇల్లులు, మన సంఘము దేవుని సన్నిధితో నింపబడును గాక. పరలోకం అంతా మన ఇంటిలో నివాసం ఉంచును గాక.